పాలను చిలికితే వెన్నొస్తుంది. కానీ కోట్లాది సంవత్సరాల క్రితం దేవతలు, రాక్షసులు కలిసి ఒక మహా సముద్రాన్ని చిలికారు. ఎందుకో తెలుసా? అమృతం కోసం. కానీ ఆ మదనంలో అమృతంతో పాటు యావత్ సృష్టి తలరాతనే మార్చేసిన మరో 3 అత్యంత శక్తివంతమైనవి పుట్టాయి. అవేంటంటే అందులో మొదటిది హాలాహలం. ఇది మామూలు విషయం కాదు, లోక వినాశిని. దాని వేడికి ముల్లోకాలు అగ్నిగుండంలా మారిపోయాయి. దేవతలు, రాక్షసులు పరుగులు తీశారు. సృష్టిని కాపాడడానికి ఆ లయకారుడు శివుడు ఆ విషాన్ని గొంతులో బంధించి నీలకంఠుడయ్యాడు. సముద్రంలో పుట్టిన ఈ వినాశనం సృష్టికి శివుడి గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఇక రెండవది శ్రీ మహాలక్ష్మి. ఒకవైపు వినాశనం పుడితే మరోవైపు సర్వ సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె రాకతో దేవతల వైభవం పెరిగింది. లోకాలన్నీ అష్టైశ్వర్యాలతో కలకలలాడాయి. ఈ రోజు మనం పూజించే సిరి సంపదలకు మూలం ఆ క్షీర సాగర మదనమే. ఇక చివరిది మూడవది అమృతం. దీనికోసమే అసలు ఈ మదనం జరిగింది. దీన్ని తాగిన వారికి మరణం ఉండదు, శాశ్వతమైన శక్తి లభిస్తోంది. ఈ అమృతం దేవతలకు లభించడంతో వారికి రాక్షసులపై విజయం, ఆధిపత్యం దక్కాయి. ఈ ఒక్క ఘటనే మంచికి చెడుకు మధ్య యుద్ధంలో మంచికి శాశ్వతమైన బలాన్నిచ్చింది. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.